అందరికీ నమస్కారం. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఎగ్జామ్ పరంగా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మూడవ కర్ణాటక యుద్ధం సమయంలో ఆంధ్రదేశంలో పూర్తిగా వ్యాపారాధిపత్యాన్ని కోల్పోయిన ఐరోపా కంపెనీ ఏంటి? 1 పోర్చుగల్, 2 ఫ్రెంచ్, 3 డచ్, 4 డెన్మార్క్. ఈ 4 కంట్రీస్లో ఏది మన ఆంధ్రప్రదేశ్లో మూడో కర్ణాటక యుద్ధ సమయంలో పూర్తి తన యొక్క ఆధిపత్యాన్ని, వ్యాపారపరంగా ఆధిపత్యాన్ని కోల్పోయిన కంట్రీ ఏదో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, దీనికి ఆన్సర్ ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు. మూడవ కర్ణాటక యుద్ధం జరిగే సమయంలో మన రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధం ఏదంటే చందుర్తి యుద్ధం. చందుర్తి యుద్ధంలో పూర్తిగా పవర్ను కోల్పోయిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. చూడండి, మూడో కర్ణాటక యుద్ధం సమయం ఏంటి? 1756 నుంచి 1763 వరకు జరిగింది. చందుర్తి యుద్ధం కూడా 1758లో జరిగింది. సో ఈ సమయంలో మన రాష్ట్రంలో ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోతారు అనమాట. దానివల్ల వాళ్ళు పూర్తిగా ఇక్కడ పట్టుకోల్పోయి మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి, మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో నిజాం నవాబ్ ఎవరు? మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో నిజాం నవాబ్ ఎవరు అంటే, 1 సాలాబత్ జంగా, నాజర్ జంగా, తర్వాత నిజాం అలీఖానా, 3 ముజఫర్ జంగా. దీనికి ఆన్సర్ వచ్చి సాలాబత్ జంగ్. మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో మనకి సాలాబత్ జంగ్ అని ఆయన నవాబ్గా ఉంటాడు అనమాట. సో మూడవ కర్ణాటక యుద్ధ సమయం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 1756 నుంచి 1763 వరకు జరిగింది. సాలాబత్ జంగ్ పరిపాలన సమయం వచ్చి 1751 to 1767 వరకు కాబట్టి, సో మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో ఎవరు పరిపాలన చేస్తారంటే సాలాబత్ జంగ్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రెండవ కర్ణాటక యుద్ధం జరుగుతున్న సమయంలో ముజాఫర్ జంగ్ను హైదరాబాద్ నవాబుగా నియమించినందుకు ఫ్రెంచ్ వారికి అతను మచిలీపట్నం, యానం అనే ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ముజాఫర్ జంగ్ తరువాత నవాబు అయిన సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కార్ జిల్లాలను బహుమతిగా ఇచ్చాడు. మూడో ఆప్షన్ ఏంటంటే, ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కార్ ఫౌజ్దార్ అయిన జాఫర్ అలీఖాన్ మధ్య 1757లో తుమ్మలపల్లి యుద్ధం జరుగుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే, పైవన్నీ వాస్తవాలే. ఈ కింద వాటిలో ఏది వాస్తవాలంటే ఇవన్నీ కూడా వాస్తవాలే అనమాట. సో ఆన్సర్ వచ్చి ఫోర్త్ అనమాట. సో హైదరాబాద్ నిజాం రాజ్యం స్థాపించింది ఎవరు? నిజాం ఉల్ ముల్క్. అతని యొక్క కొడుకు నాజర్ జంగ్, కూతురు కొడుకు వచ్చి ముజఫర్ జంగ్. కానీ నిజాం ఉల్ ముల్క్ తన యొక్క వీలునామాలు ఏమని రాస్తాడంటే, నా తర్వాత రాజ్యాన్ని ముజఫర్ జంగ్ పాలించాలని చెప్పి రాస్తాడు. కానీ దీనికి విరుద్ధంగా నాజర్ జంగ్ రాజ్యాన్ని పాలిస్తాడు అనమాట. అందుకని ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫ్రెంచ్ వాళ్ళ సహాయము మరియు హిమ్మత్ ఖాన్కి 50 లక్షలు డబ్బులు ఇస్తానని చెప్పి ముజఫర్ జంగ్ ఒప్పందం కుదుర్చుకొని నాజర్ జంగ్ని హిమ్మత్ ఖాన్ దగ్గర చంపించేస్తాడు అనమాట. ఆ తర్వాత వచ్చి ఎవరు? ముజఫర్ జంగ్ నవాబ్ అవుతాడు. దీనికి గాను ఫ్రెంచ్ వాళ్ళకి ముజఫర్ జంగ్ 2 ప్లేస్లను ఇస్తాడనమాట. ఏవి? మచిలీపట్నాన్ని, యానం ప్రాంతాలని ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడు. కానీ 50 లక్షలు మాత్రం హిమ్మత్ ఖాన్కి ఇవ్వడు. దీనికి కోపడిన హిమ్మత్ ఖాన్ తర్వాత ముజఫర్ జంగ్ను కూడా చంపించేస్తారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ముజఫర్ జంగ్ ప్లేస్లో ఎవరిని పెడతాడంటే సాలాబత్ జంగ్ని పెడతాడనమాట. సాలాబత్ జంగ్కి చాలా సంతోషం వేసి ఆయన ఏం చేస్తాడు? ఉత్తర జిల్లా సర్కారుని మన ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడనమాట. కానీ ఇలా ఉత్తర జిల్లాలు ఇచ్చిన తర్వాత, ఉత్తర సర్కారులు ఇచ్చిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ ఫౌజ్దార్ ఉన్న జఫర్ అలీఖాన్ దానికి ఒప్పుకోడు అనమాట. అప్పుడు వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వచ్చి తుమ్మలపల్లి యుద్ధం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఆంధ్రదేశంలో మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని స్థాపించిన ఐరోపా వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఎవరంటే డచ్ వారు. మన రాష్ట్రానికి ఫస్ట్ వచ్చింది ఎవరు? డచ్ వాళ్ళు. అదే మన దేశానికి ఫస్ట్ వచ్చింది ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. సో డచ్ వాళ్ళు ఏ సంవత్సరంలో వస్తారు మన రాష్ట్రానికి? 1605లో వస్తారు. ఏ ప్లేస్కి వస్తారు? ప్లేస్ వచ్చేంటి? మచిలీపట్నం అనమాట. వీళ్ళని హోలాండ్ లేకపోతే నెదర్లాండ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ 1611లో మచిలీపట్నం చేరిన ఆంగ్లేయుల నౌక, దాని పేరేం పేరు? సో మన రాష్ట్రానికి ఆంగ్లేయులు ఏ నౌకలో వస్తారు? ఆప్షన్ 1 గ్లోబ్, ఆప్షన్ 2 విక్టోరియా, ఆప్షన్ 3
పోలార్ స్టార్. ఆప్షన్ 4 హర్రర్. దీనికి ఆన్సర్ ఏంటంటే గ్లోబ్. గ్లోబ్ అనే నౌకలో 1611లో మన రాష్ట్రానికి ఇంగ్లాండ్ వాళ్ళు వస్తారనమాట. మా కొద్ది తెల్ల దొరతనం అనే పాట ఎవరు రాస్తారు? మా కొద్ది తెల్ల దొర అనే పాట ఎవరు రాస్తారు? ఆప్షన్ 1 గరిమెల్ల సత్యనారాయణ, 2 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 3 రఘుపతి వెంకటరత్నం నాయుడు, 4 బసవరాజు అప్పారావు. సో మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ వచ్చి గరిమల్ల సత్యనారాయణ గారు. ఈయనే మనకి ఈ విప్లవానికి పనికొచ్చే విధంగా, బ్రిటిష్ వాళ్ళకి ఆపోజిట్ గా పనికొచ్చే విధంగా మనకి మా కొద్ది తెల్లదొరతనం అనే సాంగ్ రాశాడు అనమాట. గరిమల్ల సత్యనారాయణ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే మా కొద్ది నల్ల దొరతనం అనే దాన్ని రచించింది ఎవరు? 1 కుసుమ ధర్మన్న, 2 అడవి బాపిరాజు, 3 శ్యామల, 4 ఎన్జి రంగ. దీనికి ఆన్సర్ వచ్చి కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న అనే అతను మా కొద్ది నల్ల దొరతనం అనే దాన్ని ఈ పాటను రాశాడు అనమాట. నెక్స్ట్ వచ్చి కుశలోపాఖ్యానం రచించింది ఎవరు? కుశలోపాఖ్యానం అనే దాన్ని రచించింది ఎవరు? 1 గుర్రం జాషువాన, బోయి భీమన, బోయి జంగయ్య, 4 భాగ్యరెడ్డి వర్మ. దీనికి ఆన్సర్ వచ్చి గుర్రం జాషువా. గుర్రం జాషువా గొప్ప కవి. సో ఆయన రాసిన కావ్యాల్లో ఒకటి వచ్చి కుశలోపాఖ్యానం. సో ఇతను రాసిన అతి గొప్ప కావ్యం ఏంటంటే గబ్బిలం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి సునీత బాల సమాజం అనే దళిత సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ 1 అరిగే రామస్వామి, ఆప్షన్ 2 బొజ్జ అప్పలస్వామి, ఆప్షన్ 3 ఉండ్రు తాతయ్య, ఆప్షన్ 4 జ్వాల రంగస్వామి. దీనికి ఆన్సర్ ఏంటంటే అరిగే రామస్వామి. అరిగే రామస్వామి సునీత బాల సమాజం అనే దళిత సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటాడు అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వాయిస్ ఆఫ్ ట్రూత్ న్యూస్ పేపర్ వాస్ ఫౌండెడ్ బై. వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే న్యూస్ పేపర్ని ఎవరు ప్రచురించారంటే ఆప్షన్ 1 దేశిరాజు పెద్ద బాబప్పయ్య, ఆప్షన్ 2 వెన్నెల కంటి సుబ్బారావు, ఆప్షన్ 3 ఏనుగుల వీరాస్వామి, ఆప్షన్ 4 మానవ బుచ్చయ్య పంతులు. దీనికి ఆన్సర్ ఏంటంటే దేశరాజు పెద్ద బాబప్పయ్య. సో దేశరాజు పెద్ద బాబప్పయ్య అనే అతను. సో మనకి ఏంటి ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే న్యూస్ పేపర్ని ఆయన ఫౌండ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ తల్లికోట యుద్ధంలో పరాజితుడైన రామరాయులు ఎవరిచే వధించబడ్డాడు? తల్లికోట యుద్ధంలో పరాజితుడైన రామరాయులు ఎవరిచే వధించబడ్డాడు? ఆప్షన్ 1 ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ 2 హుస్సేన్ నిజాం షా, ఆప్షన్ 3 ఆలీ బరీద్, ఆప్షన్ 4 సికిందర్ షా. దీనికి ఆన్సర్ ఏంటంటే హుస్సేన్ నిజాం షా. సో యుద్ధంలో ఓడిపోయిన రామరాయుల్ని వెళ్ళిపోతా ఉంటే దాన్ని మళ్ళీ యుద్ధ రంగంలో లాక్కొచ్చి అతన్ని చంపేస్తాడు అనమాట. ఎవరు? హుస్సేన్ నిజాం షా. కానీ దీని మొత్తానికి హెడ్ ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా వదిలేద్దాం అనుకున్నా కానీ హుస్సేన్ నిజాం షా మాత్రం వదలలేదన్నమాట, తను చంపేస్తాడు. తల్లికోట యుద్ధ ఫలితాలు ఏవి? తల్లికోట యుద్ధం తర్వాత ఏం జరిగిందంటే నాయక రాజ్యాలు ఆవిర్భవించడం 1, 2 విజయనగర రాజ్య పతనం జరిగింది, 3 అరవిటి వంశం అధికార స్థాపనం, 4 వచ్చి పైవండి. దీనికి ఆన్సర్ ఏంటంటే పైవండి. ఈ నాయక రాజ్యాలు అనేటివి ఎక్కడ ఉంటాయంటే వీళ్ళంతా మదురైలో ఉంటారనమాట. మదురైలో సామంతులు ఉంటారు. ఎవరికి? ఈ శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళకి సామంతులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ తల్లికోట యుద్ధంలో మన విజయరామరాములు ఓడిపోవడం ద్వారా తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళ రాజ్యాలని వాళ్ళు మళ్ళీ తీసుకున్నారనమాట. ఎవరు? నాయక రాజ్యాలు. సో విజయనగర రాజ్యం అనేది అక్కడికి పతనం అనేది ప్రారంభమైంది. తర్వాత అరవీటి వంశాలు అధికారం స్థాపించాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ తల్లికోట యుద్ధానికి ముందు దక్కన్ సుల్తాన్ల కూటమిని సృష్టించింది ఎవరు? సో ఈ తల్లికోట యుద్ధంలో మనకి ఎవరెవరు సృష్టించారు ఈ దక్కన్ సుల్తాన్ల కూటమి అనేది? ఆప్షన్ ఏంటంటే 1 జంషీద్, ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ 3 అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ 4 అబుల్ హాసన్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా అతను ఈ దక్కన్ సుల్తాన్లు ఎవరెవరు? అహ్మద్ నగరు, బీజాపూరు, బీదర్ వీటన్నిటిని కలిపి ఒక కూటమిగా ఏర్పరిచి విజయనగరం మీద యుద్ధానికి వెళ్తారనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం కుతుబ్ షా చేత పోషించబడిన పొన్నెగంటి తెలంగాణార్యుడు రచించిన అచ్చ తెలుగు గ్రంథం ఏది? అచ్చ తెలుగు గ్రంథం, తెలంగాణార్యుడు రచించిన అతి తెలుగు గ్రంథం ఏది? యమాతి శతకం 1, రెండోది వచ్చి యమాతి శతకం చరిత్ర, మూడోది వచ్చి వైజయంతి విలాసం, నాలుగోది వచ్చి ఇబ్రహీం చరిత్ర. దీని ఆన్సర్ ఏంటంటే యయాతి చరిత్ర. సో ఆన్సర్ ఏంటంటే యయాతి చరిత్ర. యయాతి చరిత్రము అరుదైన అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం అంటే ఎటువంటి సంస్కృత పదాలు, తెలుగులో మామూలు సంస్కృత పదాలు కొన్ని కలిసి ఉంటాయి. సంస్కృత పదాలన్నీ ఏ పదాలు లేకుండా స్వచ్ఛమైన తెలుగు భాషలో రచించిన దాన్ని అచ్చ తెలుగు కావ్యం అంటారు అనమాట. అలా మొదటి అచ్చ తెలుగు కావ్యం రచించింది ఎవరు అంటే మన తెలగన్న. ఈ తెలగన్న రాసిన ఏంటి చరిత్రది? యయాతి చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఇబ్రహీం ఆస్థానంలో ఉన్న కవులు ఎవరు? 1 అద్దంకి గంగాధర కవి, 2 నన్నయ్య, 3 హాలుడు, 4 కందుకూరి రుద్రకవి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అద్దంకి గంగాధర కవి, నెక్స్ట్ కందుకూరి రుద్రకవి. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏంటి అద్దంకి గంగాధరుడు ఏ కావ్యం రాశాడంటే తపతి సంవరణోపాఖ్యానం అనే కావ్యం రాశాడనమాట. కందుకూరి రుద్రకవి ఏం రాశాడు? సుగ్రీవ విజయం, ఇంకోటి వచ్చి నిరంకుశాపాఖ్యానం రచించాడు. ఈ సుగ్రీవ విజయం అనేది మొదటి తెలుగు యక్షగానం అనమాట. సో కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం రాజు గారు ఏం చేశాడు? నెల్లూరు దగ్గర ఉన్న రెంట చింతల, దాని ఇంకో పేరు చింతలపాలెం అనే ప్రాంతాన్ని అగ్రహారంగా బహుమతిగా ఇచ్చాడనమాట కందుకూరి రుద్రకవికి. ఎవరో? ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనలో ఈ క్రింది వాళ్ళు ఏవి ఆవిర్భవించాయి? సో 1 వచ్చి ఇబ్రహీం పట్టణం, 2 ఇబ్రహీం బాగ్, 3 హుస్సేన్ సాగర్, 4 పైవన్నీ. దీనికి ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. సో ఇబ్రహీం కుతుబ్ షా సమయంలో మనకి ఏవి కట్టించాడు? ఆయన ఇబ్రహీం పట్టణం నిర్మించాడు, ఇబ్రహీం బాగ్, నెక్స్ట్ హుస్సేన్ సాగర్. ఇవి కాకుండా ఇంకా ఏం చేశాడు? గోల్కొండకి ప్రకారం అంటే పారే గోడ కట్టించాడు అనమాట. నెక్స్ట్ మూసీ నది పైన ఒక వంతెన కట్టించాడు, దాని పేరు పురాణపూల్ అనే వంతెనని కూడా ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించాడు. చరిత్రలో కునాల సరస్సు యుద్ధ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో కునాల సరస్సు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే విష్ణుకుండిల్లో అంతమవడమా, విష్ణుకుండిల్లో వాళ్ళ యొక్క రాజ్యం ఆరంభం అవడమా, అబీరుల అంతమా, 4వది వచ్చి చూటుల ఆధిపత్యమా. దీనికి ఆన్సర్ ఏంటంటే విష్ణుకుండిలో అంతం అవడం అనమాట. సో ఈ కునాల సరస్సు అనేది ఏంటంటే సో రెండో పులకేసి, చాళుక్య రాజ్యాన్ని రెండో పులకేసి మన విష్ణుకుండుల్ని ఓడిస్తారనమాట యుద్ధంలో. విష్ణుకుండుల్ని ఓడించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని ఆ ప్లేస్లో సామంతుడిగా పెడతాడనమాట. సో ఇక్కడ ఈ యుద్ధం ఎవరు అంతానికి చూస్తుందంటే విష్ణుకుండుల యొక్క అంతానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండిల కాలంలో ప్రజల వ్యవహారిక భాష ఏది? వ్యవహారిక భాష అంటే వాడుకలో ఉన్న భాష ఏదంటే తెలుగు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చి ప్రాకృతం, 3వది వచ్చి సంస్కృతం, 4వది వచ్చి 2, 3. దీనికి ఆన్సర్ ఏంటంటే వ్యవహారిక భాష వచ్చి తెలుగు, అధికార భాష వచ్చి సంస్కృతం. విష్ణుకుండిల యొక్క అధికార భాష. సో మొదటి రాజ్యం మొదటి రాజ్యం అధికార భాషగా సంస్కృతం చేసిందంటే విష్ణుకుండిలు చేశారనమాట. సో అదేవిధంగా వ్యవహారిక భాష ఏది ఆ సమయంలో? తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా నరమేధ యాగం చేసిన విష్ణుకుండిల రాజు ఎవరు? 2వ మాధవవర్మ. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్, చూసుకోండి, డైరెక్ట్ బిట్. హర్షుని సమకాలుడైన విష్ణుకుండిల రాజు ఎవరు? 3వ మాధవవర్మ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలంలో గవ్వలు కూడా ద్రవ్యముగా చలామణి అయ్యాయి అని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 హుయన్ సాంగ్, 2వది పాహియాన్, 3వది టలామి, 4 మార్కోపోలో. దీనికి వచ్చి పాహియాన్. సో పాహియాన్ అనే అతను మనకి విష్ణుకుండినుల కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా వ్యవహరించబడ్డాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పాహియాన్ యాక్చువల్గా ఆయన చైనీస్ బౌద్ధ భక్తుడు అనమాట. మన దేశానికి ఏ కాలంలో వచ్చాడు? చంద్రగుప్త 2వ కాలంలో. ఎక్కడ? ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు చంద్రగుప్త 2. సో 2వ చంద్రగుప్తుడు పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో దక్షిణ భారతదేశానికి కూడా వచ్చాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రబోధ చంద్రోదయం గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 నంది మల్లయ్య, ఆప్షన్ 2 గంట సింగయ్య, ఆప్షన్ 3 ఘనస్వామి, ఆప్షన్ 4 1 and 2. దీనికి ఆన్సర్ ఏంటంటే 1 and 2. అంటే నంది మల్లయ్య, గంట సింగయ్య వీళ్ళిద్దరూ కూడా జంట కవులు. సో తెలుగులో మొదటి జంట కవులు ఎవరు అంటే నంది మల్లయ్య, గంట సింగయ్య అనమాట.